ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు వచ్చి అక్కడ అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యం చూద్దాం. సంఖ్యాకాండము 11:3 యెహోవా అగ్నిలో వారిలో రగిలికొనినందున ఆ చోటుకి తబేరా అను పేరు పెట్టబడెను. సంఖ్యాకాండం 11:3 మనం చూసాము. యెహోవా అగ్ని వారిలో రగిలికొనినందున ఆ చోటుకి తబేరా అను పేరు పెట్టబడెను. తబేరా అనే స్థలాన్ని గురించి చూడబోతున్నాం. ఈ విశ్వాస యాత్ర అనే కాన్సెప్ట్లో మనం అనేక విషయాలు వింటున్నాం. అనగా మన ముందున్న ఈ విశ్వాస యాత్రలో మనం ఎలా ముందుకు కొనసాగాలి అనే విషయాల్ని ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర 40 సంవత్సరాలు చేశారు. అంటే ఐగుప్తు నుంచి మొదలుకొని వారు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేశారు. వారు ఆ అరణ్య యాత్రలో ఏ ప్రాంతాల్లో దిగారు, ఏ సంఘటనల గుండా వెళ్ళారు, వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు అని మనము తెలుసుకుంటూ మన విశ్వాస యాత్రలో మనం ఎలా ముందుకు కొనసాగాలో ఆ రోజు జరిగిన సంఘటనలు, ప్రాంతాలను బట్టి నేర్చుకుంటున్నాం. అందులో మనం దాదాపు చాలా విషయాలు విన్నాం. వారు రామ్సేస్ నుంచి బయలుదేరి రామ్సేస్ నుంచి సుక్కోత్కి వచ్చారు, సుక్కోత్ నుంచి ఏతాంకి వచ్చారు, ఏతాం నుంచి వారు పీహైరోత్కి వచ్చారు, పీహైరోత్ నుంచి మారాకు వచ్చారు, మారా నుంచి వారు సీను అరణ్యంకి వచ్చారు, సీను అరణ్యం నుంచి ఏలీంకి వచ్చారు, ఏలీం నుంచి రఫీదేముకి వచ్చారు, రఫీదేం నుంచి వారు సేనాయి పర్వతం దగ్గరికి వచ్చారు, సేనాయి పర్వతం నుంచి వారు తర్వాత వచ్చిన ప్రదేశమే తబేరా అనే ప్రాంతం. వారి ప్రయాణంలో దాదాపు వారు సీనాయి పర్వతం దగ్గర చాలా ఎక్కువ రోజులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు ఏంటని చూసుకుందాం. అయితే మొదటిగా తబేరా అనే ప్రాంతము గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. తబేరా అనుగా అర్థము దహనం లేదా మండుట అని అర్థం. మండుట అని అర్థం అంటే బేసిక్గా ఇశ్రాయేలు జనాంగం దిగారు. ఆ ప్రాంతానికి అంత పేర్లు లేవు. వీళ్ళు దిగిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు బట్టి వాటికి ఆ పేర్లు వచ్చేయండి. కిబ్రోత్ హత్వా కానీ కొన్ని ప్రాంతాలకి వీరు దిగిన తర్వాత వారికి ఆ పేర్లు వచ్చాయి. అక్కడ జరిగిన సంఘటన బట్టి ఆ ప్రాంతానికి దహనం లేదా మండుట అనే పేరు కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు అక్కడికి వచ్చేసరికి, తబేరా ప్రాంతానికి వచ్చేసరికి వారు ఎలా ఉన్నారంటే దాదాపు వాళ్ళు 3 రోజులు నడిచారు. సేనాయి ప్రాంతం నుంచి 3 రోజులు నడుచుకుంటూ తబేరాకు వచ్చారు. కాబట్టి శారీరకంగా వారు అలసిపోయారు. మానసికంగా చూస్తే ఒక కృంగుదల. అంటే ఇంతకాలం వాళ్ళు సేనాయి పర్వతం దగ్గర, సేనాయి కొండ దగ్గర ఉన్నారు. ఇప్పుడు బయలుదేరి వచ్చేసరికి వాళ్ళు ఏదో ఒక తెలియని ఒక నిరుత్సాహం, నిస్పృహ, ఇక్కడే బాగుండేమో అనే ఆలోచన ఉన్నట్టున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు కదిలి వచ్చేసరికి వాళ్ళకు ఒక నిరాశ, నిస్పృహ ఉన్నారు. ఆ తర్వాత ఆత్మీయంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని మీద సనిగేవారుగా ఉన్నారు. వాళ్ళు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా చూస్తున్నాం. ఆత్మీయంగా వారు దేవుని మీద సనుగుతున్నట్లు అక్కడ మనము గమనిస్తాం ఆ తబేరా అనే ప్రాంతంలో. అయితే ఈరోజు తబేరా అలా ఉంది. ఈరోజు ఆ తబేరా అనే ప్రాంతం ఎలా ఉందంటే సేనాయి ద్వీపకల్పంలో ఉంది. ఇప్పుడు ఇది ఒక పర్యాటక ప్రాంతమే కాదు, అది గుర్తించదగినంత ప్రాంతమేమీ కాదండి. అంటే దాన్ని అంతగా ఎవరు పట్టించుకోరు. అంటే పీహైరోత్ని కానీ, మారాని కానీ కొన్ని ప్రాంతాలను పట్టించుకున్నట్లుగా దీన్ని అంతగా ఎవరు పట్టించుకోరు అని మనం చూడొచ్చు. అయితే ఎంతకాలం వాళ్ళు సేనాయిలో ఉన్నారు అనేది మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ సేనాయి నుంచి వారు బయలుదేరారు. సేనాయిలో మనం 3 వర్తమానాలు విన్నాం. మీరు ఒకవేళ వినకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, దయచేసి వినండి. సేనాయి గురించి, సేనాయి దగ్గరికి వారు వచ్చిన కాడి నుంచి ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు. వీళ్ళు బంగారు దూడం చేసుకున్నాడు. తర్వాత దేవుడు వాళ్ళ ప్రత్యక్ష కూడా అక్కడ నిర్మించే వరకు వారు ఉంచాడు. దాదాపు ఎన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే వాళ్ళు అక్కడ వచ్చింది ఎప్పుడంటే సేనాయి అరణ్యానికి 3వ నెల మొదటి రోజు వారు సేనాయి పర్వతాన్ని చేరుకున్నారు. అంటే ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయలుదేరిన 60వ రోజుకి చేరుకున్నారు. 60వ రోజుకి అక్కడ చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు బయలుదేరారంటే 2వ సంవత్సరము 2వ నెల 20వ రోజున వారు సేనాయి అరణ్యం నుండి బయలుదేరంటే 2వ సంవత్సరం తర్వాత 2వ నెల 20 రోజులు అంటే 11 నెలల 20 రోజులు. 11 నెలల 20 రోజులకు బయట అంటే 10 రోజులు తక్కువ సంవత్సరం ఉన్నారు వాళ్ళు అక్కడ. 10 రోజులు తక్కువ సంవత్సరము సేనాయి కొండ దగ్గర ఉండి వారు 3 రోజులు ప్రయాణం చేసి తబేరా అనే ప్రాంతానికి వచ్చాడు. అంటే సేనాయి పర్వతం దగ్గర దాదాపు వాళ్ళు 11 నెలల 20 రోజులు ఉన్నట్లుగా మనకు బైబిల్ చెప్తూ ఉంది. అక్కడి నుంచి వారు పారాను అరణ్యం వైపు బయలుదేరి 3 రోజుల ప్రయాణం తర్వాత ఈ తబేరా అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ జరిగిన సంఘటన బట్టి ఆ పేరు తబేరా, ఆ ప్రాంతానికి తబేరా అనే పేరు పెట్టబడింది. అంతకుముందు దానికి పేరు లేదు వాళ్ళు దిగిన ప్రాంతానికి. కాబట్టి ఈ రోజున ఆ తబేరా అనే ప్రాంతం మనకి ఏం నేర్పబోతుంది ఈ రోజున అంటే దేవునితో ప్రయాణం జాగ్రత్త అనే వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు.
ఆ తెబేర్ అనే ప్రాంతాన్ని మనం చూసుకుంటే అది మండుట, దహనం. ఆ ప్రాంతం మనకి ఒక పాఠం నేర్పబోతుంది. ఏంటంటే దేవునితో ప్రయాణం చాలా జాగ్రత్త. అంటే నువ్వు దేవునితో ప్రయాణించబోతున్నావు, చాలా జాగ్రత్త. అంటే మనుషులతో ప్రయాణం చేసినట్టు కాదు ఇది. కొన్నిసార్లు అంటారు కదా, ఎలా అంటారంటే, అరే నువ్వు వాళ్ళతో వెళ్తున్నావు జాగ్రత్త. లేకపోతే ఒక పెద్ద సార్తో నువ్వు పంపిస్తున్నప్పుడు ఏమంటారు, అరే నువ్వు ఆ సార్తో వెళ్తున్నావు, చాలా జాగ్రత్తగా ఉండు, ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. నువ్వు దేవునితో ప్రయాణం చేస్తున్నావు ఈ లోకంలో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఆ విషయాన్ని నేర్చుకోబోతున్నావు. దేవునితో ప్రయాణం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మొదటి విషయం, అందులో సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనంలో, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. దేవునితో నడుస్తూ దేవుని మీదే సనిగారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవునితో నడిచేటప్పుడు అండి, దేవునితో నడుస్తూ దేవుని మీద సనిగారు. అంటే ఇశ్రాయేలు జనాంగము దేవుడిచ్చేది తింటూ, దేవుడిచ్చేది తాగుతూ, దేవుడు వారికి ఇచ్చిన ఆకాశంలో పెట్టిన మేఘస్తంభమును, రాత్రికాల స్తంభంలో దీపస్తంభమును, ఇవన్నిటినీ అనుభవిస్తూ, ఆయన ఇచ్చిన ఆహారము, ఆయన ఇచ్చిన నీరు తాగుతూ, ఆయన ఇచ్చిన వెలుగులో ఉంటూ, రాత్రి కూడా చలి పుట్టకుండా దేవుడు పెట్టిన దీపస్తంభంలో వారు ఉంటూ, ముందు కొనసాగుతూ, దేవునితో నడుస్తూ దేవుని మీద సనిగుతున్నారు. చాలా మంది ఈరోజు అలా, మనలో కూడా అలా ఉన్నామండి. దేవుడిచ్చేది ప్రతిదీ అనుభవిస్తున్నాం, దేవుడిచ్చే గాలిని పీల్చుకుంటున్నాం, దేవుడిచ్చే ప్రతి దాన్ని మనము మన జీవితాల్లో పొందుకుంటున్నప్పటికీ ఒక్కొక్కసారి కొంతమంది, దేవుడు నాకేమీ చేయలేదు, దేవుడు నాకేమీ జరిగించలేదు, దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదు. నువ్వు జాగ్రత్త ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే దేవునితో నడుస్తూ దేవుని మీద సనుగుతావా? చాలాసార్లు తెలియక అటువంటి కార్యాలు మనం చేస్తున్నామేమో. జాగ్రత్త పడు, జాగ్రత్త. దేవునితో నడుస్తూ దేవుని మీద సనిగారు ఇశ్రాయేలు జనాంగం. నువ్వు అలా చేయకూడదు. మనం దేవునితో నడుస్తున్నాం. మన నడక, మన ప్రవర్తన, మన ఆలోచన ఆయన మనకి ఇస్తున్నాడు. మనకు జీవితాల్లో కావాల్సిందల్లా మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు నా ఆరోగ్యం, ఇప్పుడు నా బలము, ఇప్పుడు నా శక్తి, ఇచ్చినవన్నీ ఆయనవే. ఆయన ఇస్తుంటే పొందుకుని ఏమంటారంటే చాలా మంది, దేవుడు నాకేమీ చేయట్లేదు, దేవుని మీదే సనుగుతున్నారు ఇశ్రాయేలు జనాంగం. ఆయాసం వచ్చిందంట. ఏమొచ్చింది? ఆయాసం వచ్చిందంట. ఎందుకు ఆయాసం అంటే, వీళ్ళు దాదాపు 11 రోజులు సినాయి దగ్గర ఉండిపోయారు. ఇక్కడే ఉంటే బాగుంటాం అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు లేకమన్నాడు, ఎక్కడి నుంచి కదలమన్నాడు. కత్తిని 3 రోజులు నడిచేసరికి ఏమొచ్చిందంటే ఆయాసం, నీరసం. తినలేదా? తింటున్నారు, పీగలదా అంటున్నారు. కానీ ఆయాసం, నీరసం వచ్చేసి అయ్యి బాబోయ్ దేవుడు ఎందుకు దేవుడు అని మొదలెట్టు. అలా కష్టం రాలేదండి, ఆయాసం వచ్చింది అంతే. 3 రోజులు నడిచిన దానికి ఆయాసం వచ్చింది. ఆయాసం వచ్చినందుకు దేవునితో నడుస్తూ, దేవుని ఇచ్చిన దాన్ని ప్రతిదాన్ని అనుభవిస్తూ, దేవుడు విడిచిపెట్టేహాడు, వీళ్ళకి తిండి లేదు, తెప్పలు లేవు, నీళ్ళు లేవు అంటే అలా ఓకే. దేవుడు వాళ్ళకి ఆహారాన్ని ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నప్పటికీ నీళ్ళు ఏమన్నారంటే దేవుని మీద సనుగుతున్న ఆయాసం వల్ల. దేవుని మీద, దేవుడితో ఉంటూ దేవుని మీద ఈరోజు సనకు. రెండో విషయం మనం చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం మొదటి వచనము, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో నొక్కొనను దహింపసాగెను. ఏంటి, దేవుడు అన్నిసార్లు సరేలే సరేలే అండవు, ఒక్కొక్కసారి పాఠం నేర్పిస్తాడు. వీళ్ళు అంత మాట ఆయన దేవుడు వారికి తోడుకొని నడిపిస్తున్నప్పటికీ వారు గ్రహించలేకపోతున్నారు, దేవుని మీద చదువుతున్నారు. అప్పుడు దేవుడు తన ఏంటో చూపిస్తాడు ఒక్కొక్కసారి. ఏంటి, స్కూల్లో సార్ బెత్తం ఎందుకు వాడతాడు? పిల్లోడిని చంపేయడానికి, నరికేయడానికి, కొట్టి చంపేయడానికి కాదు, క్రమశిక్షణలో పెట్టడానికి. ఆ బెత్తం దెబ్బని బట్టి వాడు ఏం చేస్తాడు? తప్పకుండా హోంవర్క్ చేస్తాడు. ఆ బెత్తం దెబ్బ చెప్పకుండా ఉంటే అవదు. అందుకే దేవుడు కూడా తను ఒక్కొక్కసారి తను ఏమై ఉన్నాడో వీళ్ళకి చూపిస్తాడండి. వాళ్ళు సనిగినప్పుడు దేవుని కోపం రగులుకుంది. ఆ దేవుని కోపం రగులుకుంటే అగ్ని అంటుకుంటుంది. అగ్ని అంటుకుందంటే ఒక కొన అంటుకుంది. వారు వేసుకున్న గుడారంలో ప్రాంతం నుంచి అగ్ని అంటుకోవడం మొదలుపెట్టింది. అగ్ని అంటుకుంటూ వస్తుంటే నీళ్ళు పోసినది ఆరపట్ల. దేవునితో ప్రయాణం చేస్తున్నావు, జాగ్రత్త. ఆయన తను ఏమై ఉన్నాడో ఒకసారి చూపిస్తే ఈ లోకం ఉండదండి. ఈరోజు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు ఈ లోకం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఈ లోకం. దేవుడు కృపామయుడైపోయాడు, దేవుడు ప్రేమామయుడైపోయాడు అండి. వాళ్ళకి అసలు తనతో నడుస్తున్నప్పుడు తన మీద తిరుగుబాటు చేసేసరికి దేవుడు కొంచెం తట్టుకోలేకపోయాడు. తను ఏమై ఉన్నాడో ఒక బెత్తం దెబ్బలాగా కొట్టి చూపిద్దామని అగ్నిని మంట పెట్టించాడు. అక్కడ
అగ్ని తగలబడుతూ వస్తుంది. దేవుని కోపం రగిలుకుంటే అగ్ని అంటుకుంటే జాగ్రత్త. మూడో విషయం చూద్దాం. సంఖ్యాకాండం 11:2. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. ఇశ్రాయేలు మోషేకు మొరపెట్టారు. బేసిక్గా వీళ్ళు దేవునికి డైరెక్ట్గా మొరపెట్టచ్చు, అయ్యా మేము పాపం చేసాం క్షమించయ్యా అని. కానీ వీళ్ళకి అంత లేదండి. వీళ్ళకి మా దైవజనుడే ప్రార్థన చేయాలి. సరే, వాళ్ళు వచ్చి వారు తప్పున్నారు, ఒప్పుకున్నారు. అయ్యా మేము ద్రోహం చేసాం, తప్పు చేసాము, మమ్మల్ని క్షమించయ్యా మోషే, మా కొరకు దేవుని వేడుకో అన్నారండి. చనిగేది వెళ్ళే, గొనిగేది వెళ్ళే, మళ్ళీ వచ్చి మోషే మా కొరకు ప్రార్థన చేయమనేది వెళ్ళే. చాలామంది ఈరోజు సంఘాలు అలా ఉంటున్నారండి. ప్రియ దైవజనుడా, నీ సంఘంలో ఎలాంటి వారు ఉన్నారనుకో, ప్రార్థన చేయి అంతే, ఏం చేయలేవు. ప్రియ విశ్వాసి, నువ్వు అలా ఉంటున్నావు అనుకో, మారు. నువ్వే సనిగి, నువ్వే కొనిగి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయను వంచుకు తల. నటింపు బతుకొద్దు. వీళ్ళు నటింపు బతుకే ఇశ్రాయేలు జనాంగం అండి. ఏంటి, చొర్రగంట కూడా బయటకు వచ్చా, బాబా మేము తప్పు చేసామంటారా? నిప్పు అంటుకున్నాక వచ్చా, ఈ బాబా మేము తప్పు చేసామంటున్నారు వీళ్ళు. వారు మోషేకు మొరపెట్టారు. నాలుగో విషయం, మోషే ఏం చేశాడు? దేవుడు మోషే మాట విన్నాడు. మోషే మొరపెట్టినప్పుడు సంఖ్యాకాండం 11:2 జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. వీళ్ళు నీళ్లు పోసిన ఆర్లా, దుమ్మెత్తి పోసిన ఆర్లా. మోషే దేవుడిని వేడుకొనగా దేవుడు అగ్నిని చల్లార్చాడు. చాలా మంది దైవజనులు ఈ విధంగా ఉన్నారండి ఈ రోజున. నిజంగా నువ్వు దుమ్మెత్తి పోస్తున్నా, నువ్వు ఎంత చేస్తున్నా, ఎన్ని ఆటంకాలు పరుస్తున్నా, ఎంత నాశనం చేయాలని చూస్తున్నా, నీ దైవజనుడు నీ కోసం ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మన దైవజనుడు మన కొరకు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చాలా మంది దైవజనులు అలా ఉన్నారండి. చాలా మంది దైవజనుల మీద ఇలా తిరుగుబాటు చేస్తున్నారు. అప్పటికి దైవజనుడు వాళ్ళు నాశనం అవ్వాలని ఈ రోజు ప్రార్థన చేయడు. సరే, దైవజనుడు పక్కన పెడదాం, కానీ ఇప్పుడు మనం చూసుకునే విషయాలు మోషే వారి కొరకు ప్రార్థన చేశాడు. మోషేని తిడుతున్నారు, మోషేని రాళ్ళతో కూడా చంపాలని చూస్తున్నారు. అయినప్పుడు మోషే వాళ్ళ పరిస్థితి చూడలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషే మాట విన్నాడు, ఆ అగ్నిని ఆర్పాడు. ఇక ఐదో విషయాన్ని చూద్దాం. నిర్గమకాండము 23:13. నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను. దేవుడితో నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా నడవాలి. నువ్వు దేవునితో నడుస్తున్నావంటే ఈ లోకంలో చాలా జాగ్రత్తగా నడవాలి. మనుషులతో నడిచినట్టు ఏంటి, అక్కడేదో దొరుకుద్ది, ఎక్కడేదో దొరుకుద్ది అని వాళ్ళ దగ్గర తైతక్కలాడి నడిచినట్లు కాదు దేవునితో నడవడం అంటే. దేవునితో నడుస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీ కనుసైగలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ప్రతి అణువు ఎలా పనిచేస్తున్నది ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలి దేవునితో. చాలా మంది లోపల ఒకలా బయట ఒకలా అలా వద్దు. దేవుని దగ్గర దేవునికి పరిపూర్ణంగా తెలుసు. దేవునితో నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం దేవునితో నడుస్తూనే దేవుని మీద సనిగినందుకు దేవుని అగ్ని రగులుకుంది. మరలా పశ్చాత్తాపడి ప్రార్థన చేయగా ఆ అగ్నిని దేవుడు ఆరిపాడు. ఈ తగలెట్టుకునే బతుకు మనకొద్దు ఏంటి. దేవునితో తిరుగుతూ దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు అంటే ఇస్తాడు మళ్ళీ, ప్రభువా నేను తగలాడుతున్నాను నన్ను ఆర్పు అనే బతుకొద్దు. దేవునితో నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ దైవజనుడు నీ పక్కన ఉన్నప్పుడు ఏం చేయగలుగుతావు? నీ విశ్వాసి, నీ పాస్టర్ గారు నీ పక్కనే ఉన్నాడు అనుకో, నువ్వు తెంగర చూపులు చూస్తావా? చెడ్డ మాటలు నోట్లోంచి వస్తాయా? రావు. ఎందుకంటే నీ పాస్టర్ నీ పక్కన ఉన్నాడు. అయితే దేవుడితో నువ్వు ఉన్నావు, ప్రతిరోజు ఉన్నావు. నీ పాస్టర్ ఒక గడి ఉంటాడేమో, గంట ఉంటాడేమో నీతో, ఏమో ఉంటే ఎక్కడన్నా కలిసేటప్పుడు దారిలో. కానీ దేవుడు నీతో ఎప్పుడు ఉన్నాడు కదా, నేను నడిపిస్తుంది ఆయన కదా. పాస్టర్కి భయపడినంతగా మనుషులు ఈ రోజున దేవుడికి భయపడతలా. ఒక ఆయన నాకు తెలిసి విశ్వాస, ఒక ఆయన సిగరెట్ తాగేస్తున్నాడు రోడ్డు మీద. నేను దగ్గరికి వెళ్ళి బండి ఆపి చూసేసరికి సడన్ గా భయపడిపోయాడు. ఆ సిగరెట్లు పడేసి తొక్కేసి పచ్చగ. ఎందుకు? దేవుడు చూడట్లేదా? నేను ఆయన బండి మీద కలుసుకునేంత వరకు దేవుడు చూడట్లేదా? ఆయన్ని చూస్తున్నాడే, దేవుడు చూసాడు లేదా? అంటే ఈరోజు దైవజనులకి మనుషులు ఏమనుకుంటారు అనుకున్నారు, దేవునితో నడుస్తూ దేవుణ్ణే వారు పట్టించుకోవట్లేదండి. చాలా జాగ్రత్త. ఈరోజు ఈ తబేర్ అనే ప్రాంతం మండిపోయింది. ఈ మంట మనలో ఒక మంటను పుట్టించాలి అంటే దేవునితో చాలా జాగ్రత్తగా మనం నడవాలి. మన ప్రయాణం చాలా జాగ్రత్తగా ముందుకు కొనసాగాలి. ఏ విశ్వాస యాత్రలో ఖచ్చితంగా మనము తగలబెట్టుకునేవారుగా కాదు, మన జీవితాలు మనం నాశనం చేసుకునేవారు కాదు, అద్భుతంగా కట్టుకునేవారుగా ముందుకు కొనసాగాలి. ఈ దేవునితో ప్రయాణం చాలా జాగ్రత్త. దేవుడి వాక్యాన్ని మనం వీటిలో ఫలింపజేయను కాక. ప్రైజ్ లార్డ్ అండి.
అందరికీ వందనాలు. మరి ఈ వాక్యం మీకు ఇతరులకు షేర్ చేయండి. ఇంకా అనేక విషయాలు విందాం. వందనాలు.